హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయమును మనం ధ్యానం చేసుకుందాం. ఈ అధ్యాయములో 27 వచనాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 21వ అధ్యాయంలో మరి మొదటి నుంచి మనం చూసినట్లయితే మొదటి వచ్చిన భాగములో క్రొత్త ఆకాశము గురించి, క్రొత్త భూమి గురించి, క్రొత్త యెరూషలేము గురించి మనకి బయలుపరచబడుతుంది. కాబట్టి ఈ దేవుని వాక్యములో మనం చూసినట్లయితే 21వ అధ్యాయము మొదటి వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు అని తెలియజేయబడుచున్నది. అంతట నేను క్రొత్త ఆకాశమును భూమిని చూచితిని. మొదటి ఆకాశము భూమి ఏమైపోయినాయి అంట? గతించిపోయినాయి అంట. సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని అని దేవుని వాక్యము ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేయబడుచు ఉంటుంది. హల్లెలూయా. 22వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 6వ వచన భాగములో చూస్తే, మరియు ఆ దూత ఎలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను అని ఇక్కడ తెలియజేయబడుచున్నది. ఏంటంట? ఈ మాటలు నమ్మకమైనవి అంట. ఈ మాటలు ఎలాంటివి? నమ్మకములను సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు, ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు అయి ఉన్నారు కనుక త్వరలో సంభవింపవలసిన వాటినంట తన దాసులకు చూపుటకై తన దూతను పంపించి ఉన్నారు. హల్లెలూయా. అంటే ఎప్పుడో జరుగుద్దనేది కాదు, త్వరలో సంభవింపబోయేటువంటి వాటినన్నిటినీ చూపించటానికి తన దూతను పంపినట్లుగా ఇక్కడ ఈ వచ్చిన భాగంలో మనకి తెలియజేయబడుచు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యము స్పష్టంగా ఈ 2 వచనాలలో మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, క్రొత్త యెరూషలేము గురించి ఈ 2 వచనాల్లో తెలియజేయబడుచున్నది. అయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే, నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడి నుంచి రావటం అంట? ఎలా సిద్ధపడి ఉన్నదంట? పెండ్లి కుమార్తె వలె. హల్లెలూయా. కాబట్టి ఒకానొక సమయంలో ప్రభు యొక్క రాకడ వచ్చుచున్నటువంటి సమయంలో మనం ఏం చేయాలి అంటే, సంఘం అంతా కూడా ఎలా సిద్ధపడాలి? పెండ్లి కుమారుని వలె ప్రభు రానయున్న సమయంలో సంఘము పెండ్లి కుమార్తె వలె ఏం చేయాలి? సిద్ధపడుతూ ఉండాలి. హల్లెలూయా. 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 అలాగే మనం చూస్తే 3-4 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి
వారికి తోడయ్యుండును. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నివాసం అంట మనుషులతో కూడా ఉన్నదంట. మనుషులతో కూడా ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండెను. ఇప్పటి వరకు మన దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి ఏం చేశారు? మనుషులతో కూడా నివాసం ఉన్నారు. అలాగే మనతో కూడా కలిసి ఆయన కాపురం ఉన్నారు. మనమందరం ఆయన ప్రజలమై ఉన్నాము. మనకు దేవుడు తోడుగా ఉండి నడిపించి ఉన్నారు. హల్లెలూయా. ఆ తరువాత మనం చూస్తే ఆయన మన కొరకు ఆదరణకర్తను ఇచ్చి వెళ్ళి ఉన్నారు. మరలా ప్రభువు పెండ్లి కుమారునిగా రానయ్యున్నారు కనుక మనమందరం కూడా చక్కగా సిద్ధపడి ఉండాలి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. హల్లెలూయా. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడు మన దేవుడు కనుక మనతో ఉండి మనకు తోడయుండి నడిపిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడై ఉన్నాడు. అలాగే మనం చూస్తే ఆయన ఏం చేస్తారంట, ఇకను తుడిచివేయటమే కాకుండా ఇంకా ఏముండదంట మనకు, దుఃఖమైనను ఏడుపైనను మరణమైనను వేదన అయినను ఇక ఉండనే. ఎందుకని అంటే మొదటి సంగతులు ఏమైపోయినాయి అంట, గతించిపోయినాయి అంట. మొదటి సంగతులు ఏమైనాయి, గతించిపోయినాయి. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునితో కలిసి జీవిస్తూ ఉంటామో, ఆయనతో కలిసి కాపురం ఉంటామో, ఆయన ప్రజలుగా ఉంటామో, మన ప్రతి కన్నుల ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తారు. మనకు అంటే మన ఆత్మకు ఇక ఎన్నడూ కూడా ఏముండదు, మరణం అనేది ఉండదు. అక్కడ ఏమాత్రము దుఃఖము ఏడుపు వేదన ఉండవు. ఎందుకని అంటే మొదటి సంగతులన్నీ గతించిపోయినాయి కదా. చనిపోయిన తర్వాత మొదటిది అయిపోతుంది, రెండవ దాని యొక్క తీర్పు విషయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరైతే దేవునితో కలిసి జీవిస్తారో, ఎవరైతే దేవునితో కలిసి నడుచుకుంటారో, ఎవరైతే దేవుని ప్రజలుగా ఉంటారో వారికి ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉండటమే కాకుండా వారికి అన్ని విషయాలలో దేవుడు సహాయము చేయటమే కాకుండా మరలా దేవుడు ఏమని మనకు అభయం ఇస్తున్నారు అంటే ఏడుపు కానీ మరణము కానీ వేదన కానీ ఉండదు. ఎందుకంటే మొదటి సంగతులన్నీ గతించిపోయినాయి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనుషులతో ఉంటాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ వచ్చిన భాగాలలో దేవుడు ఎవరితో ఉంటారంట, మనుషులతో ఉంటారు అని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. మూడవదిగా మనం చూస్తే దేవుని యొక్క వాగ్దానం ఇక్కడ కనిపిస్తుంది. 5వ వచనం నుంచి 7వ వచనము వరకు మనం చూస్తే వాగ్దానము గురించి దేవుని యొక్క వాగ్దానం ఇక్కడ బయలుపరచబడుచున్నది. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో
మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. హల్లెలూయా. ఇది ఎన్నోవ మరణము? చూడండి, దేవుని వాగ్దానం ఇక్కడ మనకు తెలియచేయబడుచున్నది. 7వ వచనం వరకే మనం చూస్తే దేవుని వాగ్దానం అక్కడ బయలుపరచబడింది. ఏమని బయలుపరచబడింది? సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అంటే వాగ్దానము. దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. ఈ మాటలు ఎలాంటివి అంటే దేవుడు వాగ్దానము చేసిన తర్వాత ఆయన మాట తప్పే దేవుడు కానే కాదు. మన దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అది నెరవేర్చే దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని యొక్క వాగ్దానము ఎలాంటిది అంటే నమ్మకము. దేవుని వాగ్దానం ఎలాంటిది? నమ్మకము, నిజమై ఉన్నది. అది నిజము. నమ్మకము, నిజము అంటే దానిలో అబద్ధం అనేది లేనే లేదు అని. ఒకవేళ మనుషులైతే అబద్ధం ఆడవచ్చు, వారి మాటలు నమ్మకమైనవిగా ఉండకపోవచ్చు కదా. ఈ లోకంలో మనం ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే అది అమ్మేవారు చాలా మంచిదని చెప్తారు. మనం కొన్న తర్వాత అది మంచిగా ఉంటుందో లేదో ఎవరికి తెలియదు. అంటే వారి మాటల్లో ఏమి లేదు? నమ్మకము లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనుషుల మాటలు వంటివి కానే కాదు. దేవుడు వాగ్దానం చేసాడు అంటే అది నమ్మకము, నిజము అని చెప్పి మనం ఏం చేయాలి? నమ్మాలి. అందుకని దేవుడు ఏమంటున్నారు అంటే నేనే అల్ఫాయు ఒమేగయు ఆదియు అంతము అంటున్నారు. దేవుడు ఏంటంట? అల్ఫాయు ఒమేగయు ఆదియు అంతమై ఉన్నారు. అంటే దేవునికి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని విషయంలో ఒక మాట ఏమంటారు అంటే వాక్యాలు ప్రకారముగా యేసుక్రీస్తు పుట్టెను అంటారు కదా. యేసుక్రీస్తు పుట్టెను అంటే ఆయనకు పుట్టుక కానీ మరణము కానీ లేదు. ఆయన ఆత్మకు మరణం ఉందా? లేదు కదా. ఆయనకు పుట్టుక కానీ మరణం అంటే ఆదియు అంతము నేనే అంటున్నారు. కాబట్టి సర్వమునకు ఆయన ఆధిపత్యము వహించే దేవుడు. అంటే ఆదిలోనే ఉన్న దేవుడు మన దేవుడు. పుట్టటం అంటే ఇప్పుడు నాకు ముందు ఒకరు పుట్టవచ్చు, నా తరువాత ఒకరు పుట్టవచ్చు. కాబట్టి ఆ ప్రవచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే వచ్చేను అని తెలియజేయబడుచున్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చారు, మనతో కూడా ఉండటానికి. అంతేకాని ఆయన పుట్టడం అనేది కానీ కాదు, ఆయన వచ్చారు. కనుక ఆయనకి ఏముండదంటే ఇంకా చెప్పాలి, అంతం అనేది లేదు. ఆదియు అంతము నేనే అంటున్నారు కదా. ఆయనకు అంతము లేదు. ఆయన యుగ యుగములకు సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములు నేనే అల్ఫయు ఒమేగయు ఆదియు అంతము అంటున్నారు. దప్పిగొనిన వానికి దేవుడు ఎలాంటి వారు? జీవజలములు బొగ్గలోనివి ఆయన ఉచితముగా అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. ఎవరైతే ఈ లోకములో దప్పిగొని ఉంటున్నారో, దప్పిక అంటే మనం బైబిల్లో చూస్తే సమరయ స్త్రీ దగ్గరకు వెళ్ళి ఆమె దాహము తీర్చుకోవటాకైతే బావి దగ్గరకు వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి కదా. యేసుప్రభు వారు వెళ్ళి దాహమునకు నీళ్ళిమ్మని అడిగితే ఆమె శరీరానుసారముగానే ఆయన దప్పిగొని ఉన్నారని చెప్పి మాట్లాడుతుంది దేవునితో. అయ్యో మేమేమో సమరయులు, మీరు యూదులు, మీకు మాకు పొందుకుండదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఈ నీళ్లు లోతైనవి కదా, ఎంతో సంభాషణ జరుగుతుంది. చూడండి, మన దేవుడు మన దాహాన్ని తీరుస్తారంట. అది ఏ దాహము? జీవజల ఓటలను దేవుడు మనకిస్తారు. హల్లెలూయా. అది త్రాగిన వారు ఎన్నటికీ మరల దప్పిక కొనరు. హల్లెలూయా. అదే ఒకవేళ మనమిచ్చే నీళ్లు త్రాగితే మరలా దాహం వేస్తుంది. కానీ దేవుడిచ్చే జీవజల ఓట అది కూడా ఎలాంటిదంటే ఉచితముగా. అవునా? ఉచితముగా. రోకలి లేకయే రండి అంటున్నాడు యెషయా గ్రంథములో. రోకలి లేకయే రండి, మీ దప్పిక తీర్చుకోండి మాట్లాడుచూ ఉంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో
మనం చూస్తే ఏమంటున్నారు అంటే, నేను ఉచితముగా అనుగ్రహిస్తాను అంటున్నారు. ఉచితముగా అనుగ్రహించేదా విషయంలో మనం ఏం చేస్తామంటే చిన్న చూపు చూస్తాం. అవునా? ఉచితముగా ఇచ్చే వాటిలో ఏదో లోపం ఉందని అనుకుంటాం. కానీ వాటిల్లో ఉండొచ్చు. అవునా కాదా? వాటిల్లో ఉండొచ్చు. దానికి మనం గ్యారెంటీ అసలు ఇవ్వలేం. ఉచితంగా వచ్చాయంటే ఉచితంగానే అని ఉన్నట్లుగానే ఉంటుంది అది. కానీ దేవుని విషయంలో ఆయన వాగ్దానము చేశాడు. ఆయన వాగ్దానము నమ్మకము, నిజము కదా. అందులో ఏమాత్రం కూడా ఉచితముగా ఇచ్చేటువంటి ఆ జీవజల ఓటలలో కల్తీ అనేది లేనే లేదు. ఆయన ఇచ్చేది తీసుకున్న వారు ఎన్నటికీ కూడా దప్పిక కొనరు. హల్లెలూయా. కనుక ఎవరైతే దానిని తీసుకుంటారో దేవుడు వారికి ఉచితముగా ఆ జీవజలములు బొగ్గలోనివి ఉచితముగా అనుగ్రహిస్తారంట. అలాగే ఇంకొక మాట ఏమంటున్నారు అక్కడ, జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. వేటిని? దేవుడిచ్చిన వాగ్దానము. అర్థమైందా? దేవుని వాగ్దానం ఇక్కడ కనిపిస్తుంది. ఎవరైతే ఈ లోకమును, మన శరీరాన్ని జయిస్తామో వారు మాత్రమే దేవుడిచ్చేటువంటి ప్రతి వాగ్దానమును కూడా స్వతంత్రించుకొనును అని ఇక్కడ వ్రాయబడుతుంది. హల్లెలూయా. దేవుని వాగ్దానము మనం స్వతంత్రించుకోవాలంటే ముఖ్యంగా మనం ఏం చేయాలన్నమాట, మన శరీరాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి. అప్పుడే మనము స్వతంత్రించుకుంటాం. దేవుడు జయించారు, యేసుప్రభు వారు జయించారు కాబట్టే ఆయన తన తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుని ఉన్నారు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే జయిస్తూ ఉంటారో జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను అతనికి దేవుడుగా ఉంటాను అంటున్నారు. హల్లెలూయా. ఎవరైతే స్వతంత్రించుకుంటారో దేవుడిచ్చే వాగ్దానమును, వారికి దేవుడు ఏమై ఉంటారంట? దేవుడుగా ఉంటారంట. ఆయన ప్రజలుగా, ఆయన పిల్లలుగా ఉన్నప్పుడు మనకి ఇంకేం కొదువు ఉంటుంది? ఉండదు కదా. ఇంకప్పుడు మనకి ఏడుపు ఉండదు, వేదన ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, కష్టాలు ఉండవు, బాధలు ఉండవు. అవునా? కాబట్టి మనకు దేవుడంట అతనికి తోడుగా ఉంటాడంట, దేవునిగా ఉంటాడు. తిరిగి మరలా మనం ఆయనకు కుమారులమై ఉంటాము. హల్లెలూయా. ఇప్పుడు కుమారులు ఆయన ఆస్తికి హక్కుదారులు కదా. ఆయన నిర్మించినటువంటి పట్టణమును స్వతంత్రించుకుంటారు. ఆయనతో కూడా ఉండే భాగ్యము వారికి కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. మరి అలాంటి కృపను ఇప్పుడు మనం పొందుకోవాలి లేదా? తప్పకుండా పొందుకోవాలి. నమ్మాలి. మొదట దేవుని వాగ్దానము ఎలాంటిది? నమ్మకము, నిజము. అంతే. నమ్మకం ఉంచాలి, నిజము అని గ్రహించాలి. అప్పుడు మనం ఈ లోకాన్ని జయించగలుగుతాం. హల్లెలూయా. అలాగే మరొక విషయాన్ని మనం చూస్తే 8వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, పశ్చాత్తాపపడని పాపులకు దండన కనిపిస్తుంది. ఇక్కడ 8వ వచనములో ఏం కనిపిస్తుంది? పశ్చాత్తాపపడని పాపులకు దండన కనిపిస్తుంది. ఏంటది? పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుతారంట. హల్లెలూయా. పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అంటే వీరు ఎలాంటి వారంట? వీరిలో ఏమి లేదు? పశ్చాత్తాపం లేదు. చెప్పాను కదా, పశ్చాత్తాపపడని పాపులకు దండన గురించి ఈ వచనంలో తెలియచేయబడింది. ఏమి లేదు వీరికి? పశ్చాత్తాపం అనేది లేదు. కాబట్టి ఈ పశ్చాత్తాపము లేనటువంటి వారి గురించి దేవుని వాక్యం ఏమంటుందంటే, 2వ మరణములో వారికంట వీరు ఎలాంటి వారు? పిరికివారు, అసహ్యులు, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు కదా. అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో, వీరందరికీ పాలు పంపులు ఎక్కడుంటాయంట? అగ్ని గంధకములో మండు గుండములో ఉంటాయంట పాలు పంపులు.
కానీ దేవుని వాగ్దానమును ఎవరైతే ఇది నిజము, ఇది నమ్మకము అని ఎవరైతే జయిస్తారో, వాగ్దానమును స్వతంత్రించుకుంటారో, వారు మాత్రమే ఎక్కడుంటారు? దేవునితో కూడా ఉండే భాగ్యం. అంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఆయనకు ఎవరైతే నిజము నమ్మకమని జయిస్తారో వారు కుమారులై ఉంటారు. ఎవరైతే అలాగూ కాకుండా, అంటే పశ్చాత్తాపపడకుండా ఏముందులని జీవిస్తారో వారికి తప్పకుండా రెండవ మరణములో ఈ శిక్ష ఉంటుంది అని చెప్పి ఈ 8వ వచన భాగంలో మనకు స్పష్టంగా తెలియచేయబడుచు ఉంటుంది. హల్లెలూయా. చూడండి, 9వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 9వ వచనం నుంచి మనం చూస్తే కడపట్టి తెగుళ్ళతో దీని గురించి ఏమని వ్రాయబడి ఉందంటే 9వ వచనం నుంచి 26వ వచనం వరకు దేవుని నగరము గురించి వ్రాయబడి ఉన్నది. 9వ వచనం నుంచి 26వ వచనం వరకు కూడా దేవుని నగరము గురించి వ్రాయబడి ఉంది. చూస్తే ఇక్కడ కడపట్టి తెగుళ్ళతో నిండి 7 పాత్రలు పట్టుకున్న దూతలతో ఒకడు, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదను అంటున్నారంట. ఏమంటున్నారు ఇక్కడ? చెప్పాలి. అంతటా ఆ కడపట్టి 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలతో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగా మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలు, ఎంత గొప్ప విశేషమో ఇక్కడ మనకు తెలియచేయబడుచున్నది. దేని గురించి? దేవుని నగరము గురించి వ్రాయబడింది. ఇదంతా కూడా దేవుని నగరము గురించి. ఏమని రాయబడుతుంది అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, దాని యందలి వెలుగంట దగదగా మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. అర్థమైందా? ఆ పట్టణానికంట ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉన్నాయంట. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉన్నారంట. ఆ ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవంట. హల్లెలూయా. చూడండి, తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమపు వైపున 3 గుమ్మములు ఉన్నవి. అర్థమైందా? ప్రతి భాగములో కూడా 3 గుమ్మాలు ఉన్నట్టుగా వ్రాయబడింది. ఎన్ని దిక్కులు కదా? ఈ 4 దిక్కులలో ఏ దిక్కుకైనా కానీ ఒక్కొక్క దిక్కుకి 3 గుమ్మములుగా ఉన్నట్లుగా దేవుని వాక్యము వ్రాయబడి ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. కొలకర్ర కూడా ఎలాంటిదంట? బంగారపుదంట. హల్లెలూయా. బంగారపు కొలకర్ర తీసుకుని దాన్ని కొలుస్తున్నారంట. ఇంకా మనం చూస్తే ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నవి. ఎక్కడ కూడా అటు ఇటు ఎక్కువ తక్కువ లేకోకుండా ఎలా ఉన్నాయంట? సమముగా ఉన్నవంట. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మోరలైనది. ఆ కొలత ఎవరి కొలత అంట?
దూత కొలతేనంట. ఆ కొలత ఎవరి కొలత? దూత కొలతే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి. మొదటి పునాది ఏ రాయి అంట? సూర్యకాంతపు రాయి అంట. అలాగే మనం చూసినట్లయితే రెండవది నీలము. మొదటిదేమో సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నమును, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి శ్రేష్టమైనటువంటి అంటే ప్రత్యేకమైనటువంటి వాటితో ఇక్కడ నిర్మించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటిది అది? పట్టణపు ప్రాకారపు పునాదులు వీటితో నిర్మించబడినవి అంట. దాని 12 గుమ్మములు 12 ముత్యములు అంట. హల్లెలూయా. 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. హల్లెలూయా. దానికి ఎవరు దేవాలయం ఉన్నారంట? సర్వాధికారి దేవుడు ప్రభువు గొర్రెపిల్లయు దానికి దేవాలయం అంట. సర్వాధికారి దేవుడు ప్రభువు గొర్రెపిల్లయు దానికి దేవాలయము. సూర్యుడు చంద్రుడు దానికి ఏమాత్రము కూడా అక్కరలేదు. మనకు కావాలి కదా. అప్పటికి ఇవే ఉండవుగా. ఎందుకు ఇంకా అక్కడే దగదగా మెరిసిపోతాయి వీటితో. ఇంకా సూర్యుడు ఎందుకు, చంద్రుడు ఎందుకు? అవే లేనప్పుడు ఈ కరెంట్ ఎందుకు? ఇంకా ఏది అక్కడ అవసరం లేదంట. సూర్యుడు చంద్రుడు దానికి అవసరం లేనే లేదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అలాగే దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. హల్లెలూయా. దేవుని మహిమతో నింపబడింది కాబట్టి ఆ మహిమ ప్రకాశవంతమైనదిగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం చూస్తే దేవుని వాక్యం అంటుంది కదా, గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరిస్తూ ఉంటారంట. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వస్తూ ఉంటారు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. హల్లెలూయా. ఏమి లేదు అక్కడిక, రాత్రి లేదు, ఎప్పుడూ వెలుగే. ఏది? దేవుని నామముతో నింపబడి ఉన్నటువంటి మహిమ. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క సన్నిధులు అక్కడ ఏముందంటే గొర్రెపిల్లయే దీపముగా ఉంచబడింది కనుక అక్కడ ఏమాత్రము కూడా రాత్రి అనేది అంటే చీకటి లేదు. రాత్రి అంటే చీకటి, దేవుడున్న దగ్గర చీకటి లేదు. కాబట్టి అక్కడ చీకటి ఎంత మాత్రము కూడా రాత్రి లేనే లేదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము కూడా ఇక వేయబడవు అని కూడా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడలారా, జనములంట తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వస్తూ ఉంటారంట. జనములందరూ కూడా ఏం చేస్తారంట? దాని యొక్క మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వస్తూ ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, జనములు దాని వెలుగునందు సంచరిస్తూ ఉంటారు. భూరాజులందరూ కూడా దాని మహిమను తీసుకుని వస్తారు. రాత్రి లేదు, ఏమాత్రము చీకటి అనేది అక్కడ లేదు. కనుక గుమ్మములు పగటి వేళ ఎంత మాత్రము కూడా ఏమవ్వంట
వేయబడవంట. జనములందరూ కూడా, ఎవరు కాదు, ఇక జనములందరూ కూడా ఘనతను మహిమను తీసుకుని వస్తారు. హల్లెలూయా. చూడండి, నగరములోనికి ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశింపరు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విశిష్టతను గురించి మనం చూసాం ఇప్పుడు వరకు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాకారము ఎలా నిర్మించబడింది, దానికి వినియోగించటానికి ఏమేం వాడారు, అవి ఎలాంటివి, ఇవన్నీ దాని గురించి స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అయితే ఈ నగరంలోనికి అసలు ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించరు అనేది 27వ వచనములో వ్రాయబడింది. ఇదంతా కూడానేమో 26వ వచనం వరకు కూడానేమో మనం చూస్తే దేని గురించి వ్రాయబడి ఉంది కదా, నగరము గురించి వ్రాయబడింది. అది ఎలా కట్టారు, దానికి ఏమేం వాడారు, ఏంటి, ఇదంతా కూడా తెలియచేయబడింది. దానికి ముందు కొన్ని విషయాలు మనం చూసాం. దానికి ముందు కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటది? దేవుని యొక్క క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, క్రొత్త యెరూషలేము గురించి మనం చూసాం. అలాగే దేవుడు మనుషులతో ఉంటాడు అనేది మనము చూసాము. దేవుని వాగ్దానం గురించి చూసాము. పశ్చాత్తాపపడని పాపులకు దండన ఎలా వస్తుందో మనము చూసాము. దేవుని నగరము గురించి మనము ఆ విశిష్టత గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం చూసినట్లయితే 27వ వచనములో నగరములోనికి అసలు ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశింపరు అనేది ఈ ఒక్క వచన భాగంలో వ్రాయబడి ఉంది. ఏంటది? మనం చూసినట్లయితే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఎవరంట ప్రవేశించేది? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే ప్రవేశిస్తారు. గొర్రెపిల్ల అంటే ఎవరండి కదా? ఆయనకు ఒక గ్రంథం ఉందంట, జీవ గ్రంథము. అది ఆ గ్రంథములో ఎవరి పేరైతే వ్రాయబడి ఉన్నదో వారే ఆ నగరములోనికి ప్రవేశిస్తారు. అంటే వారే అర్హులు. ఆ నగరంలో ప్రవేశించటానికి వారే అర్హులంట. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యంలో మరలా ఏమంటుంది? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది చెప్పాలి, నిషిద్ధమైనది, అసహ్యమైన, అబద్ధమైన దానిని ఎవరైతే జరిగిస్తారో, అర్థమవుతుందా? నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడంట. ఆ నగరములోనికి ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించరు ఒక్క వచనములో రాసేసారంతే. నగరము గురించి అయితే చాలా వచనాలు పెట్టినాయి. ఆ ప్రత్యేకమైన నగరంలోనికి మనమందరం ప్రవేశించాలంటే కొన్ని దేవుడు చెప్పారు. అలాంటి విషయాలలో మనం ఒకవేళ పశ్చాత్తాప పడకుండా దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తూ ఈ లోకములో జీవిస్తే, దేవుడు చేయవలసిందంతా చేశారు మన కోసం, కానీ ప్రవేశించటానికి అర్హత లేనప్పుడు ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు అంట దానిలోకి ఎంత మాత్రం అవకాశము ఉండదంట. కాబట్టి ఇప్పుడు మనం ఏం తీసేసుకోవాలి చెప్పాలి. ఏం తీసేసుకోవాలి? నిషిద్ధమైనది తీసేసుకోవాలి. నిషిద్ధమైనది అంటే మన పిల్లలు మనకెంతో ప్రాణము కదా. వారిని మనం 10 మాసాలు మోసి కని పెంచి పెద్దవారిని చేస్తున్నాం, ఎంతో గారాభంగా పెంచుతున్నాం. వాళ్ళు ఇంట్లో కూర్చున్నారనుకో, మన పిల్లలదని మనం దాచుకుంటున్నామా? ఏం చేయాలి? దాన్ని తీసి బయట పడవేయాలి. దానికి ఒక స్థలం ఉంటుంది కదా. నిషిద్ధమైనది తీసి పారవేయటానికి ఒక స్థలం ఉంది కాబట్టి దాన్ని తీసేయాలి. అది మన పిల్లలది కదా అని చెప్పి మనం దానిని భద్రపరుచుకోం. కాబట్టి నిషిద్ధమైనది ఏదైనా నీలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలన్నమాట? అది ఏదైనా సరే తీసివేసుకోవాలి. రెండవది ఏంటది? అసహ్యమైన దానిని దేవుడు ఎంత మాత్రము కూడా నీలో ఉంటే ఒప్పుకోడు దేవుడు. అసహ్యమైన దాన్ని ఏం చేయాలి? మనము తీసివేసుకోవాలి. మూడవదిగా అబద్ధమైన దానిని, అబద్ధాలు కూడా మనలో ఉండటానికి వీల్లేదు. ఒకవేళ అప్పుడు వరకు అబద్ధాలు ఆడి మనం బ్రతకొచ్చేమో చనిపోయేదాకా,
కానీ అక్కడ మాత్రం మనకి ఆ బ్రతుకు చల్లనే చల్లదంట. అబద్ధం ఆడటానికి వీలు లేదు. చూడండి, ఒక చిన్న ట్రైన్లోనే రిజర్వేషన్ చేయించుకున్న వారు ఉంటారు, అప్పటికప్పుడు ఎక్కేవాళ్ళు కూడా ఉంటారు. రిజర్వేషన్ చేయించుకున్న వారికేమో చక్కగా అక్కడ కూర్చోవటానికి పడుకోవటానికి అవకాశం ఉంటుంది, వీళ్ళకు ఉండదు కదా. కాబట్టి ఈ రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు కొంచెం లేటుగా వచ్చారనుకో, వీళ్ళు ముందే ఎక్కేస్తారు కదా, అక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చుందామని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ముందే ఎక్కేసి కూర్చుని మేము చేయించుకున్నామని అంటే వీళ్ళు ప్రూఫ్లు చూపిస్తారో లేదో అని చెప్పి వాళ్ళు బెదరేస్తారు. మేము చేయించుకున్నాము, మాకు రాసిచ్చారు అని ఏదో స్లిప్ చూపిస్తారు. ఎవరు రాసిస్తారండి? రాసిస్తారా? రాసిచ్చిన చెల్లుతుందా? చెల్లదు. ఒక 100 రూపాయలు ఇచ్చి నువ్వు ఒకవేళ అక్కడ ఏదో ప్లాన్ చేయొచ్చేమో కానీ అది చెల్లదు కదా. ఈ లోకంలో ఒక 4-5 గంటల ప్రయాణం చేయటానికే రిజర్వేషన్ చేయించుకోకపోతే ఆ సీటు ఖాళీగా ఉన్నా సరే కూర్చునే అవకాశం ఉండట్లేదు. వారి దగ్గర ఖాళీ ఉన్న కూర్చొనివ్వరు. మరలా జ్ఞాపకం చేసుకోండి, వారి దగ్గర ఖాళీ ఉన్న చేయించుకున్న వారి దగ్గర చేయించుకొని వారు నిలబడి ఉండాలి, కానీ వాళ్ళ ప్రక్కన నిలబడిన వాళ్ళకి ఇష్టం ఉండదు. చూసారు, ఈ లోకంలో ఒక చిన్న విషయంలోనే మనకు అవకాశం అనేది దొరకట్లేదు. మరి దేవుడు మనల్ని ఎంతగానో పెంచి పోషించి కాపాడుతూ తోడుగా ఉండి దేవుడుగా ఉండి కదా, తండ్రిగా ఉండి మనకు అన్నీ ఇచ్చి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మన కోసం అంత శ్రేష్టమైనటువంటి నగరాన్ని నిర్మించి వీటిని తీసివేసుకోండి అమ్మా అని చెప్తుంటే, ఇది తీసివేసుకోకుండా ఏం పర్వాలేదులే, ఇక్కడ బ్రతకటానికి అబద్ధం కావాలి, అసహ్యమైనది కావాలి, నిషిద్ధమైనది కావాలి అని చెప్పి వాటితోనే కలిసి మనం ప్రయాణం చేస్తే చనిపోయిన తర్వాత అక్కడ మనకు ఆ అవకాశము ఉండదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పేరంట రిజర్వేషన్ అవ్వాలంట. హల్లెలూయా. దేనిలో అవ్వాలి? ట్రైన్లో అయితే, బస్సులో అయితే మనకు అక్కడ లేదు. దేనిలో అవ్వాలి? రేషన్ కార్డు ఉన్నంత మాత్రాన అక్కడ అవకాశం లేదు. అవునా? ఇక్కడ రేషన్ కార్డు లేకపోతే ఏముండవు మనకు చెప్పండి. ఈ లోకంలో రేషన్ కార్డు లేకపోతేనే రేషన్ లేదు, మీకు 45 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఇచ్చేవి లేవు, ఇంకా సంవత్సరానికి ఎన్నో గ్యాస్ బండ్లు అంటున్నారు కదా, అవి లేవు, ఇంకా చాలా లేవు. ఇంకా అసలు ఈ పథకాలు ఏవి కూడా రేషన్ కార్డు లేని వారికి వర్తించట్లేదు. అది ఎక్కడ? ఈ లోకంలో. ఓటు వేయలేదంటే వేసారు, కానీ ఏమి లేదు, ఏమి లేదండి, రేషన్ కార్డు లేదు. చూసారా, ఈ లోకంలో ఒక్క రేషన్ కార్డు లేకపోతేనే ఇన్ని ఇవ్వట్లేదే మనకి. అక్కడ జీవగ్రంథములో మన పేరు లేకపోతే ఎలాగండి? మా దేవుడే గంటే చెల్లదు, మా పార్టీయే. కానీ ఒకవేళ విరుద్ధంగా మనం రేషన్ కార్డు కావాలి అంటే ఇది ఉండకూడదు అంటున్నారు. అవునా? రేషన్ కార్డు ఉండాలంటే మీ పేరు మీద అది ఉండకూడదు, ఇది కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మా పార్టీ అని చెప్పి ఇవన్నీ మన పేరుని పెట్టుకొని రేషన్ కార్డు కావాలంటే ఇస్తారా? ఎవరు? చూడండి, మా వాళ్ళే, మా పార్టీ ఏది చెల్లదు. కాబట్టి జీవగ్రంథములో నీ పేరు లేకపోతే నీవు కూడా అక్కడ చెల్లవు. నువ్వు ఎవరైనా కావచ్చు, పాస్టరే కావచ్చు, పాస్టర్మే కావచ్చు, ముఖ్యమంత్రే కావచ్చు, ప్రధానమంత్రే, ఎవరైనా కావచ్చు. ఆ జీవగ్రంథమందు పేరు లేకపోతే, దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టకపోతే అక్కడ ఆ ప్రత్యేకమైనటువంటి నగరములో నీకు అవకాశం, స్థలం లేక కాదు. మళ్ళీ అర్థమవుతుందా? స్థలం లేక కాదు. ఇక్కడ అనుకో, ఇక్కడ అయిపోయిన ప్లాట్లను ఇంకెక్కడో ఇస్తాను అనవచ్చు, లేదంటే 2వ విడతలో ఇస్తాను అనవచ్చు. కానీ అక్కడ ఎంతమందికైనా అవకాశం ఉంది. నీకు ఇవ్వట్లేదు అంటే స్థలం లేక కాదు, నీ పేరు అక్కడ రిజర్వేషన్ చేయబడలేదు. హల్లెలూయా. కాబట్టి నువ్వెవరివో నాకు తెలియదు, ఇంకా అంతే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆ నగరములోనికి మనం ప్రవేశించాలి అంటే మన పేరు ఎక్కడ ఉండాలి? జీవగ్రంథమందు
వ్రాయబడి ఉండాలి. ఎవరైతే వారి పేరు జీవగ్రంథమందు వ్రాయబడుతుందో వారు మాత్రమే ఆ నగరంలోనికి ప్రవేశిస్తారు. ప్రవేశించిన వారు ఎవరు అంటే, ఈ నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైన వాటిని జరిగించువారు ఎంత మాత్రము కూడా ప్రవేశించరు అని చెప్పి దేవుని వాక్యము ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడి ఉన్నది. కనుక ఈ రాత్రికాల సమయంలో మన విశ్వాసము, ఆత్మీయ స్థితి ఎలా ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పిల్లలైన మనము మన ఆత్మీయ స్థితి, విశ్వాసము ఎలా ఉంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క జీవగ్రంథములో నా పేరు ఉందా లేదా? ఒకవేళ ఉండాలి అంటే ఇవి నాలో ఉండకూడదు కదా అని చెప్పి మనం ఏం చేయాలి? పశ్చాత్తాపపడి వాటిని తీసివేసుకోవాలి. కాబట్టి అందులో, ఆ పట్టణములో నీవు అసలు ప్రవేశిస్తావా లేదా? విశ్వాసులమైనటువంటి ప్రతి ఒక్కరము కూడా ఆ పట్టణములో ప్రవేశిస్తావా లేదా అని చెప్పి పరిశీలన చేసుకుని దేవునికి ఇష్టమైనటువంటి జీవితము మనమందరము జీవిద్దాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.